ఉద్యోగాన్ని రెగ్యులైజ్ చేస్తామని హామీ ఇచ్చాడు. మేము గజ్వల్ ఆయన నియోజకవర్గంలో వ్యక్తిగా నేను ఎన్నికల మీదకి వెళ్ళిన ఫీల్డర్స్ల గురించి మాట్లాడలేదు, అంగన్వాడీ ఆశా వర్కర్లు ఐకేపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తాము, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడిగితే మా ఎందుకు వచ్చారంటే, సార్ మేము ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాము, మేము ఉపాధి హామీ పథకంలో 1200 వేతనం నుంచి ఈ రోజు తులసివారుడు మనందరికి తెలిసిన విని ఉండని వారు ఎవరైనా ఉన్నారా దయచేసి చేతులు ఎత్తండి. కుటుంబ సభ్యుల హెల్త్ కార్డు వెంటనే ఐక్యత ఐక్యత ఉపాధి హామీ ఫీల్డర్స్ల ఐక్యత వర్ధిల్లాలి, ఉపాధి హామీ ఫీల్డర్స్ల ఐక్యత పరిష్కరించుకుందాం. ఉపాధి అవసరం లేదన్నా, ఇదంతా మనకు కాదు అన్న కూడా తీసేసిన, పంపించిన, తిట్టిన, కొట్టిన ఇదే అస్వస్యాన్ని పట్టుకొని ఈరోజు మనందరి బతుకులకు మరి భవిష్యత్తు బాటలో వేసే పరిణామంలో ఆయన చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. దయచేసి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ప్రారంభ సంవత్సరము 2006 సంవత్సరం నుంచి నేటి వరకు విధులు నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక ఫీల్డేషన్ చొప్పున గతంలో ప్రభుత్వాలు మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మాకు గత 9 సంవత్సరాల నుంచి చాలా జీతాలు చెల్లించడం జరుగుతుంది. అటు జీతాలతో మేము కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మా ఫీల్డేషన్ల బతుకులు మారి మా కుటుంబాలకు వెలుగు నింపుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అట్ ది సేమ్ టైంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మా ఫీల్డేషన్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితిలో ఇలా సిచ్యువేషన్ జారిపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మటే గ్రామ పంచాయతీ అసిస్టెంట్ కార్యదర్శులు గుర్తించి రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబీలతో సభ్యులతో సహా ఆరోగ్య భద్రతా కార్డులు చెల్లించాలి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు చెల్లిస్తున్నటువంటి వేతనాలు 15,000 కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను పరిశీలించి ఖచ్చితంగా మా డిమాండ్లు అమలు చేయాలి. ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లను పంచాయతీ అసిస్టెంట్ కార్యదర్శులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం.